సైలెంట్‌గా చాప కింద నీరులా అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుగుతూ వస్తుంది. జాబ్‌లు ఉన్న వాళ్ళకి ఉన్నాయి. లేనివాడు మాత్రం కొంతమంది బయటికి చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు. మనం అనుకున్నామంటే అన్ని చోట్ల జాబ్‌లున్నాయి అనుకుంటున్నాం. సేల్స్ ఫోర్స్ మొన్న 1000 మంది తీసేసింది. మైక్రోసాఫ్ట్ వచ్చేసి ఒక 9000 మందిని రీసెంట్‌గా ఒక 4, 5 డేస్ బ్యాక్ తీసేసింది. అంతకుముందు మేలో ఒక 6000 మందిని తీసేసింది. అంటే ఓవరాల్‌గా చూసుకుంటే మైక్రోసాఫ్ట్ చాలా కాంపిటీటివ్‌గా అందరిని తీసిపడేస్తుంది. అసలు వీళ్ళ జాబ్‌లన్నీ ఎందుకు పోతున్నాయి? ఏఐ వల్ల పోతున్నాయా? చాలా మంది ఏంటంటే ఏఐ వచ్చింది అందరి జాబులు తినేస్తుంది అంటున్నారు. కొంతమంది ఏమో దానికి భిన్న వాదన చెప్తున్నారు. ఒకప్పుడు కంప్యూటర్స్ లేవు, కంప్యూటర్స్ వచ్చిన తర్వాత జాబులు పోతాయి అన్నారు. ఓల్డ్ అని జాబులు పెరిగినాయి. మరి ఇప్పుడు ఏఐ వల్ల కూడా సేమ్ అలానే ఉండవచ్చు కదా, కొత్త కొత్త జాబులు రావచ్చు కదా అని. అంటే టెక్నాలజీ అప్గ్రేడ్ అయినప్పుడల్లా కొంత అన్ఎంప్లాయ్మెంట్ పోవడం, మళ్ళీ కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కావడం ఇవన్నీ మామూలే. కానీ ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో ఏఐ టేక్ ఓవర్ కనుక చేస్తే ఫ్యూచర్ జనరేషన్ పరిస్థితి ఏంటి? అసలు ఇప్పుడున్న వాళ్ళు 20 ఏళ్ల వాళ్ళు ఉద్యోగం పోగొట్టుకుంటే ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీలో నిజంగా వాళ్ళకి జాబ్ రాకపోతే లో లెవెల్ జాబ్ చేయాలా, లేకపోతే వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చే జాబ్ వరకు వెయిట్ చేయాలా? ఈఎంఐలు ఎలా కట్టాలి, ఇల్లు ఎలా గడపాలి, పిల్లల ఫీజులు ఎలా కట్టాలి? సరే, మనమంటే ఎలాగో కష్టపడి ఒక స్టేజ్కి వచ్చేసాం. ఒక 20 ఏళ్ళు అయింది, 25 ఏళ్ళు అయింది, ఓకే రిటైర్మెంట్ తీసుకున్నా పర్లేదు అనుకునే టైంలో చాలా మందికి చూసుకుంటే చిన్న చిన్న మిడిల్ ఏజ్ల పిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ ఎలా చదివించాలి? అసలు పరిస్థితి ఏంటి? ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందా పెరగదా? ఒకవేళ ఎట్లా ఒకట్లా ఎంప్లాయ్మెంట్ పెరిగింది, మనం లాగేసాం, రిటైర్ అయిపోయాం, కానీ ఫ్యూచర్ పిల్లలు ఉద్యోగం చేయడానికి వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యే టైంకి మొత్తం ఆటోమేషన్ అయిపోతే ఎంతమందికి జాబులు దొరుకుతాయి? అసలు వాళ్ళు ఏ దారిలో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు? సో ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ మనం వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి డీటెయిల్గా వెళ్లే ముందు నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎవ్రీ ఇన్ఫర్మేటివ్ వీడియో మీ దగ్గరికి పెట్టగానే రావాలంటే మాత్రం కింద నోటిఫికేషన్ బటన్ అనేది ఉంటుంది, దాన్ని ఒకసారి నొక్కి పెట్టుకోండి. నా వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లెట్స్ గెట్ బ్యాక్ టు ద టాపిక్. నాకు తెలిసి ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అనేది ఉండేది. అంటే 10th చదివినా, ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా వెళ్ళి మనం అక్కడ రిజిస్టర్ చేసుకునే వాళ్ళం అనమాట. తర్వాత కొంత గవర్నమెంట్ జాబులు వచ్చినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసిన వాళ్ళకి ప్రియారిటీ ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు. అసలు గవర్నమెంట్ జాబులే లేవు. ఓ రకంగా చూసుకుంటే గవర్నమెంట్ జాబులు పక్కన పెడితే అసలు గవర్నమెంట్ జాబులు క్రియేట్ చేయాలి అన్న ఆలోచన లేదు. ఎంతసేపటికి వాళ్ళ పవర్లోకి వచ్చామా, మన 5 ఏళ్ళు అయిపోయిందా, వెళ్ళిపోయామా? లేదు, పవర్లోకి రావాలంటే ఫ్రీబీస్, మీకు దానికి డబ్బులు ఇస్తాం, దీనికి డబ్బులు ఇస్తాం, అలా ఫ్రీబీస్ ఇచ్చి జనాలను ఇంట్లో కూర్చోబెడుతున్నారు. ఒక రకంగా చూసుకుంటే కొంత పొలాలు చేసేవాళ్ళు వాళ్ళకి కూలీలు దొరకక పక్క రాష్ట్రాల నుంచి కూలీలు తెచ్చుకుంటున్నారు. పంటలు వేయడమే మానేశారు, పంటలు తగ్గిపోయినాయి. అంటే ఇటు పక్క సాఫ్ట్వేర్ రంగానికి ఎంత నష్టం జరుగుతుందో ఫామ్ ల్యాండ్స్ కూడా అంతే నష్టం జరుగుతుంది. ఫామ్ ల్యాండ్స్ సరిగ్గా పెరగకపోతే ఫ్యూచర్లో ఏం తింటాం? బియ్యం తప్ప మనం ఏమీ తినలేం కదా. బ్రెడ్లు పండించాలన్నా గోధుమలు రావాలి, గోధుమలు కావాలంటే ఫామ్ ల్యాండ్ ఉండాలి. చాలా మంది ఫ్రీబీస్ వల్ల సోమర్పోతులై ఇళ్లలోనే కూర్చున్నారు. ఎందుకంటే అమ్మఒడి పథకం అని, ఆ పథకం అని, ఈ పథకం అని ఎంతో కొంత వస్తున్నాయి. వాళ్ళ లైఫ్కి వాళ్ళకి అది సరిపోతుంది. పిల్లల్ని ఎలా వాళ్ళ చదివిస్తున్నారు, వాళ్ళ బాధ వాళ్ళ తల్లేని బతుకుతున్నారు. నెక్స్ట్ ఇక మిడిల్ క్లాస్, ఎబ్బో మిడిల్ క్లాస్ వాళ్ళకి వస్తే మోస్ట్ ఆఫ్ ద మిడిల్ క్లాస్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఐటీ జాబుల మీదే ఉంది. ఓకే, కష్టమో నష్టమో చదువుకున్నారు, ఐటీ జాబులు కొట్టారు, పరిస్థితి బాగానే ఉంది. అలా ఓ 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు నెట్టుకుంటూ వచ్చారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో అమెరికాలో చూసుకుంటే 7 మిలియన్ల మంది, దగ్గర 7 మిలియన్ పీపుల్ జాబ్లెస్గా ఉన్నారు. నేను నిన్న ఒక వీడియో చూశాను. ఆ అమ్మాయి ఏడుస్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. అరే బాబు, నాకు కనీసం లో లెవెల్ జాబ్ అన్నా ఇవ్వంటారు, నాకు 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, కనీసం మిడిల్ మ్యాన్ జాబ్ అయినా సరే నేను చేస్తా పర్లేదు, నా జీతం తక్కువైనా పర్లేదు అంటే, మీకు 20 ఏళ్ళు, 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఎంట్రీ లెవెల్ జాబ్ ఎవరిస్తారు? ఇవ్వరు. అంటే ఇక్కడ మీ ఎక్స్పీరియన్స్ కూడా ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, పర్లేదు, స్కిల్ అప్డేట్ చేసుకున్నారు. ఎంతమంది అలా స్కిల్ అప్డేట్ చేసుకోగలుగుతారు? ఎంతమంది ఇన్ని సర్టిఫికేషన్లు చేయగలుగుతారు? అందరికీ అంత టైం ఉండాలి కదా. కొంతమందికి ఫ్యామిలీని చూసుకోవాలి, బిజినెస్ ఉంటే బిజినెస్ చూసుకోవాలి, లేకపోతే ఆఫీస్ చూసుకోవాలి. జాబ్ చేస్తూ ఫ్యామిలీని చూసుకుంటూ సర్టిఫికేషన్ నేర్చుకుంటూ కొత్త కోర్సులు నేర్చుకుంటూ మనం ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళి కొత్త జాబ్కి వెళ్ళాలి. ఓకే, నేను ఈ కోర్స్ నేర్చుకున్నా, నాకు ఈ సర్టిఫికేషన్ అయిపోయింది అంటే దాంట్లో వాడికి ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ ఇస్తాడా? మినిమం 1 year అయినా ఎక్స్పీరియన్స్ ఉండాలంటాడు. మరి ఎవడు జాబ్ ఇవ్వకపోతే ఆ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మధ్యన టక 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 జాబ్లు ఊడిపోతున్నాయి. ఓకే ఫైన్, జాబ్లు ఊడిపోతున్నాయి, అదొక సైడ్ తీసుకుంటే మీరు ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఈ టాపిక్ మళ్ళీ వద్దాము. నెక్స్ట్, కొత్త జనరేషన్. అమెరికాలో చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3.5 లక్షల మంది స్టూడెంట్స్ యూనివర్సిటీస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఓకే, వాళ్ళు కొంతమంది అమెరికాలో జాబ్లు ఎత్తుకొని సెటిల్ అయిపోతారు. మిగిలిన కొంతమంది జాబ్ దొరక ఇండియా వచ్చారనుకోండి. ఇండియాలో ఎంప్లాయ్మెంట్ పరిస్థితి ఏంటి? ఎంతమంది ఎంట్రీ లెవెల్ వాళ్ళకి జాబులు ఉన్నాయి? అసలు ఎంట్రీ లెవెల్ వాళ్ళకి నిజంగా జాబులు వస్తున్నాయా? క్యాంపస్ రిక్రూట్మెంట్లు అసలు జరుగుతున్నాయా? జరిగిన వాళ్ళకి జాబులు ఇస్తున్నారా? నిన్నగా మొన్న ఇన్ఫోసిస్లో చూసాం కదా,
2,000 మందిని చక్కగా ఏదో ఎగ్జామ్ పెట్టేసి మీకు సరిగ్గా స్కిల్ లేదు అని చెప్పి ఎంట్రీ లెవెల్ వాళ్ళని తీసుకున్నట్టే 6 నెలల్లో పంపించేశారు. అలా చూసుకుంటూ పోతే ఇండియాలో యూనివర్సిటీలోంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ అకామిడేట్ అవ్వాలి, అసలు వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి జాబులు వస్తున్నాయా రావట్లేదా, ఫ్యూచర్ నిజంగా అగమ్య గోచరంగా ఉండబోతుంది. ఎందుకు అంటే ఇప్పుడు ఈ మైక్రోసాఫ్ట్ నుంచి తీసేసిన వాళ్ళని గుర్తుపెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఒక 15-20 వేల మంది దగ్గర గూగుల్లోంచి తీసేసిన వాళ్ళు. గూగుల్ 100 మిలియన్ ఇచ్చి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని కొంటుందంట. ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ చేసుకోవడం కోసం బాగా టాలెంటెడ్ ఉన్న వాళ్ళని కొంటుందంట. వాళ్ళందరినీ 100 మిలియన్ ఇచ్చి కొన్నారంటే వాళ్ళ దగ్గర నుంచి ఎంత వర్క్ తీసుకుంటారనేది ఒకసారి మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే, వాళ్ళందరూ కనుక అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొత్తం డెవలప్ చేసి పక్కన పడేస్తే పనులన్నీ మిషన్లు చేస్తుంటే మనుషులు ఏం చేయాలి? ఒకప్పుడు ఇంట్లో కూర్చొని అంట్లు నవ్వుకునే వాళ్ళం. ఇంకేంటి ఇప్పుడు మిషన్లు వచ్చేసినాయి, చక్కగా తీయటం, దాంట్లో పెట్టేస్తాం, పళ్ళెలు అదే అవుతుంది. అంటే మనం కూడా ఆటోమేషన్ వైపు స్లోగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే ఎక్స్పీరియన్స్ ఉండి ఉద్యోగంలో ఉన్న బతుకు నిజంగా 30 రోజుల్లో మీరు కొత్త ప్రాజెక్ట్ ఎత్తుకోండి అని చెప్పి మొన్న TCS వాళ్ళు కొత్త రూల్ తీసుకొచ్చారు. ఆబ్వియస్గా అన్ని కంపెనీలో ఉంది, అందరూ ఫాలో అవుతారు. ఎలా ఉంటుంది ఈ పరిస్థితి అంటే మనం వెళ్ళి ఒక రెస్టారెంట్లో కూర్చుంటాం, ఫుడ్ ఆర్డర్ చేద్దామని. సార్ మెనూ ఉంది, ఐటమ్స్ అన్నీ ఉన్నాయి, మీకు ఏం కావాలో పోయి మీరు కిచెన్లో వండుకోండి. ఆ పరిస్థితి ఇప్పుడు IT వాళ్ళది. అంటే మనకి ప్రాజెక్ట్ కావాలంటే మనం అందరి దగ్గరికి వెళ్ళాలి, ఇంటర్వ్యూ అటెండ్ కావాలి, ప్రాజెక్టులు ఎత్తుక్కోవాలి, నాకు ఇదొచ్చు అని చెప్పాలి. వాళ్ళకి ఇచ్చిన 30 రోజుల్లో స్కిల్ అప్డేట్ చేసుకోవాలి. ఎంత స్కిల్ అప్డేట్ చేసుకుంటాం, ఏం అప్డేట్ చేసుకుంటాం? అసలు కంపెనీ నిన్ను తీసేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పుడు నువ్వు స్కిల్ అప్డేట్ చేసుకుంటే మాత్రం వాళ్ళు నేను ఇంటర్వ్యూలో యాక్సెప్ట్ చేస్తారా? యాక్సెప్ట్ చేసి ప్రాజెక్ట్ ఇస్తారా? దీని అంతటికి కారణం ఏంటి? ప్రాజెక్టులు లేవు. పెంటగాన్ వచ్చేసి మొన్న $4 మిలియన్ ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ చేసేసింది. అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి, $4 మిలియన్ ప్రాజెక్టులో ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది బతుకుతారు త్రూఅవుట్ వరల్డ్ వైడ్. ఒక అమెరికానే అనుకోవద్దు, ఎందుకంటే అమెరికన్ ప్రాజెక్టులు చాలా వరకు ఇండియా కంపెనీస్కి వెళ్తుంటాయి. ఇండియా వాళ్ళు కూడా దాని మీద ఆధారపడి బతుకుతూ ఉంటారు. సో ఎంతమంది ఉద్యోగాలు పోయినాయి. అలాగా కొన్ని వేల ప్రాజెక్టులు, వందల ప్రాజెక్టులు అలా పెండింగ్లో ఉండిపోయినాయి. ఎందుకంటే ఎకనమీ లేదు, డబ్బులు లేవు, బిజినెస్ లేదు, కంట్రీస్ గ్రోత్ అవ్వట్లేదు. అమెరికాలో చూసుకుంటే పాలిటిక్స్, యూరోప్ UK చూసుకుంటే అసలు కంట్రీ గ్రోతే లేకుండా పోయింది. ఎక్కడ కూడా ప్రాపర్గా బిజినెస్ అనేది రొటేట్ అవ్వట్లేదు, బిజినెస్ అనేది డెవలప్ అవ్వట్లేదు. ఆటోమేషన్ పెరిగిపోతుంది. కంపెనీస్ అన్నీ ఏం చేస్తున్నాయి? కాస్ట్ కట్టింగ్ చేసుకున్నాయి. అసలు ఈ ఉద్యోగాలు పోవడానికి కారణాలు ఏంటి అంటే AI వచ్చి తీసేస్తుందా అంటే ఒక్క AIనే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు మనం. ఎందుకు? రీసెంట్గా కోవిడ్ టైంలో ఇష్టం వచ్చినట్టు ఎంప్లాయీస్ని తీసుకున్నారు, రకరకాల సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. చివరికి కోవిడ్ టైంలో వచ్చిన సాఫ్ట్వేర్ వల్ల మనుషులు సోమరిపోతులు అయ్యే స్థితికి వచ్చారు. ఇంట్లో కూర్చొని తాలింపు వేసుకుంటూ ఇలా నొక్కితే అలా 10 నిమిషాల్లో వాడు పిండి తీసుకొచ్చేస్తాడు, మనం ఉప్మా చేసేసుకుంటాం. ఆ పరిస్థితికి వచ్చాం అనమాట. అంటే షాప్ దాకా వెళ్ళి మనం తీసుకొచ్చుకునేంత టైం కూడా ఇవ్వకుండా టెక్నాలజీ వచ్చేసి మనల్ని సోమరిపోతులు చేసింది. ఇలాగా రకరకాల సాఫ్ట్వేర్లు చేసి చివరికి ఇప్పుడు డెవలప్ చేయడానికి ఏమీ లేక అప్పుడు తీసుకున్నటువంటి ఓవర్ హైరింగ్ మొత్తాన్ని ఇప్పుడు తీసేస్తున్నారు అనమాట. ఇలాగ ప్రాజెక్టులు లేవు, ఆగిపోయినాయి, బడ్జెట్ లేదు అన్నప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు? ఇలాంటి కొత్త రూల్సే తీసుకొస్తారు. ఏది? 30 రోజుల్లో మనం ప్రాజెక్ట్ ఎత్తుకోవాలి. ప్రాజెక్ట్ ఉంటే కదా ఎత్తుక్కోవటానికి. హోటల్లోకి వెళ్ళి కిచెన్లో మనం వండుకొని తింటే హోటల్ ఎందుకు, వాటికి డబ్బులు కట్టడం ఎందుకు? సో చివరికి మనం ఇంట్లో కూర్చొని వండుకొని తినాలన్నా, బియ్యం కొనుక్కోవాలన్నా మనకు డబ్బులు కావాలంటే జీతం ఉండాలి. ఒక్క 6 నెలలు ఉద్యోగం లేకపోతే మన పరిస్థితి ఏంటి? EMIలు కట్టగలమా? కార్ లోన్లు కట్టగలమా? అందరూ ఏంటంటే మంచి జీతాలు రాగానే టక్క ఇల్లులు కొనేశారు, EMIలు, కార్లు కొనేశారు. ఒకళ్ళు కాంపిటీషన్ కొన్నారు, ఒకళ్ళు పక్కోడికి ఉన్న పెద్ద కారు మనకు ఉండాలని కొన్నారు, ఒకళ్ళు ఏంటంటే లగ్జరీ కోసం కొన్నారు, ఉండాలని ఇంకొంతమంది కొన్నారు, పిల్లల్ని సుఖపెట్టడానికి ఇంకొంతమంది కొన్నారు. ఫైన్, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు డబ్బులు వచ్చినప్పుడు ఖర్చు పెట్టుకోకపోతే సిస్టంలో మనీ అనేది రొటేట్ అవ్వదు. సో ఖర్చు పెట్టాల్సిందే. ఒకప్పుడు పేరెంట్స్ వీళ్ళు ఎలా బతికారు అంటే కష్టపడుతూ అలా డబ్బులతో నెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే మనం మోరార్లెస్ సెటిల్ అయ్యి అవగానే అన్నీ కొనేసేయాలన్నమాట. బోలెడ్ అండ్ ఓవర్ హెడ్స్ నెత్తినాల పెట్టుకున్నప్పుడు మన పిల్లల్ని ఎక్స్పెన్సివ్ స్కూల్స్లో చేర్పిస్తున్నారు చాలా మంది. ఇండియాలో అయితే ఎక్స్పెన్సివ్ స్కూల్స్, అమెరికా UK లాంటి చోట్ల ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో వేస్తాం. ఫైన్, నో ప్రాబ్లం, వాళ్ళు చదువుకుంటారు. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అసలు సినిమా అనేది కనపడుతుంది. వాళ్ళు కరెక్ట్గా యూనివర్సిటీకి వచ్చి చదువులు స్టార్ట్ చేసే టైంలో ఇక్కడ ఉద్యోగాలు ఊస్ట్ అవుతున్నాయి అనమాట. అంటే ఇప్పుడు పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫీజులు కట్టాలా, మనం ఇల్లు కొనుక్కున్నాం కాబట్టి EMIలు కట్టుకోవాలి. సో ఇవన్నిటి మధ్య ఫ్యూచర్లో జాబులు వస్తాయా రావా? అసలు మనకు 20-25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే నిజంగా ఒక జాబ్ పోతే మనం ఒక CV అప్లై చేసినప్పుడు ఎంతమంది దానికి కాంపిటీషన్ ఉంటారు. కరెక్ట్గా చూసుకుంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒక జాబ్ డిస్క్రిప్షన్ కొడితే కింద రకరకాల వస్తూ ఉంటాయి, ఏవి లింకులు.
ఈ లింక్డ్ఇన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏ జాబ్ కొట్టినా సరే నీకు 100 జాబ్స్ అని కొడతారు. కొట్టంగానే అసలు ఏవో సంబంధం లేని జాబ్లన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇలా ఉంది పరిస్థితి. మార్కెట్లో గోస్ట్ జాబ్స్ చాలా ఎక్కువైపోయినాయి. CV పెడితే కనీసం కాల్ చేసేవాళ్ళు లేడు. ఈ జాబుల పరిస్థితి ఇలా ఉంటే చిన్న చిన్న స్టార్టప్లు పెట్టుకున్న వాళ్ళు బిజినెస్ లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు. కొంతమంది ఏంటంటే రీసెంట్గా ఒక 5-10 సంవత్సరాల నుంచి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత జాబులు మానేసి చిన్న చిన్న బిజినెస్లు తెచ్చుకొని వాళ్ళు స్టార్టప్ కంపెనీలు పెట్టుకొని అలా ఏవో డెవలప్మెంట్లని ఆ కంపెనీ సపోర్ట్ ఈ కంపెనీ సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళ పరిస్థితి రీసెంట్గా నేను ఒక ఇండియాలో ఫ్రెండ్తో మాట్లాడితే అతనికి ఒక కంపెనీ ఉంది, ఇన్ని రోజులు బాగానే నడిచింది. ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే కస్టమర్లే ChatGPT ఓపెన్ చేసుకొని వాళ్ళకి ఏం స్పెసిఫికేషన్ కావాలో అన్ని సెర్చ్ చేసుకొని అవన్నీ ఒక వర్డ్ డాక్యుమెంట్లో పెట్టి తీసుకొచ్చి ఇగో నాకు ఇది కావాలి డెవలప్ చేయాలంటున్నట్ట. అది వీళ్ళకి నచ్చాలి కదా. అంటే వాడు చెప్పింది, ఎందుకంటే కస్టమర్ ఇస్ ఎ గాడ్ ఆల్వేస్ అంటూ ఉంటారు కదా. సో కస్టమర్కి నచ్చింది చేయాలా, అసలు అది మనం చేయలేమని చెప్పాలా, ప్రాజెక్టు వాడి దగ్గర తీసుకోవాలా, అది తీసుకుంటే మనం డెవలప్ చేయగలమా, చెప్పిన దానికి ChatGPTలో చూసిన దానికి ఇక్కడున్న స్పెసిఫికేషన్కి మ్యాచ్ అవుద్దా, అసలు వాడికి ఏం ఆన్సర్ చేయాలి అనే పరిస్థితిలో కంపెనీలు ఉన్నాయి. సో చిన్న చిన్న కంపెనీలు ఆల్మోస్ట్ దివాళా తీసినాయి. పెద్ద కంపెనీలు ఓకే ఫైన్ నడుస్తుంది, అలాగా బాగానే ఉంది. నువ్వు ఇంత చెప్తున్నావు, ఇండియాలో బోల్డ్ మంది జాబులు చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, మంచి మంచి ఇల్లులు అనుకుంటున్నారు, బాగానే బతుకుతున్నారు అంటే ప్రజెంట్ మనకు వచ్చే జీతంతో మనం బతుకుతున్నాం, అదే మనకు కనబడుతుంది. కరెక్ట్ కళ్ళు మూసి తెరిచేలోపు ఒక్కసారి ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు చూసుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ చాలా పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. కొత్తగా చదువుకుని వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఉండట్లేదు. ఆటోమేషన్ అనేది ప్రతి చోట పెరుగుతుంది. నేను మొన్న ఒక వీడియో పెట్టాను, ఆటోమేషన్ ఎలా ఉంటుంది అనేది. ఒక్క AI అనేది పక్కన పెట్టండి, ప్రతిదీ ఆటోమేషనే. ఒక 10 మంది మనుషులు చేయగలిగే పని ఒక కంప్యూటర్ చేసిందంటే అది కూడా ఆటోమేషనే. అలాగా ఈ ఎంట్రీ లెవెల్ జాబులు లేక ఈ ఫ్యూచర్ జనరేషన్లో జాబులు అనేవి తగ్గిపోయి ప్రైవేట్ జాబులు చేయలేక ప్లంబింగ్లు ఎలక్ట్రీషియన్ పనులు చేయాలంటే కొంత బీటెక్ చదువుకున్న వాళ్ళు కానీ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కానీ చేయలేరు కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఫ్యూచర్ జనరేషన్ మాత్రం చాలా 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 టఫ్గా ఉండబోతుంది. పేరెంట్స్ ఎవరెవరైతే ఉంటారో ఇప్పుడు అటు ఇటు కాకుండా యంగ్ పిల్లలు ఉన్న వాళ్ళు, ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు పైకి చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళ బాధ చాలా వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకు అంటే పిల్లల ఫీజులు కట్టాలి, మనకి జాబ్ లేదు, వస్తుందో రాదో తెలియదు. ఎవరిని అడిగినా రీసెంట్గా నేను చాలా మంది ఫ్రెండ్స్తో మాట్లాడాను, చాలా మంది ఇదే చెప్తున్నారు, మా కంపెనీలో రెడెండెన్సీ స్టార్ట్ అయింది, మా కంపెనీలో రెడెండెన్సీ స్టార్ట్ అయింది. ఒక ఫ్రెండ్ కంపెనీ అయితే టోటల్గా అవుట్సోర్సింగ్ ఇచ్చేసారు. సో వీళ్ళందరినీ తీస్తారనమాట. ఇప్పుడు ఈ కంపెనీ నుంచి తీసేసిన 500-600 మంది ఎక్కడ పోయి జాబ్ ఎత్తుకోవాలి? అవుట్సోర్సింగ్ ఇచ్చారు, ఫైన్ బాగానే ఉంది, వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు కదా, ఇంకా వీళ్ళతో పనే ఉంది. అలా ఎన్ని కంపెనీలు అవుట్సోర్సింగ్కి వెళ్తున్నాయి. పోనీ అవుట్సోర్సింగ్కి వెళ్ళిన చోటైనా మంచి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, పర్లేదు అక్కడైనా అనుకుంటే ఇక్కడ బడ్జెట్ కట్ చేసి ఇస్తున్నారు. ఈ బడ్జెట్ కట్ చేసి ఇవ్వటం వల్ల ఏమైంది, అక్కడ ఎంప్లాయ్మెంట్లో కూడా వాళ్ళు కోత పెట్టాల్సి వచ్చింది. ఉన్న ప్రాజెక్టులు లేక ప్రాజెక్టులు ఆగిపోయి ఎంప్లాయ్మెంట్ కట్ చేయడానికి వీళ్ళంతా 30 రోజులు 20 రోజులు 40 రోజులు దారులు ఎత్తుకుంటున్నారు అనమాట. నిజంగా 30 రోజుల్లో మనం డెవలప్ అవ్వమని చెప్తే మనం 30 రోజుల్లో డెవలప్ అయ్యి మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ ఎత్తుకోపోతే కంపెనీకి ఏంటి నష్టం? మనం కాకపోతే ఇంకోడు సింపుల్గా తీసి పడేస్తారు. ఒక 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు చేసే పని 20 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు ఈజీగా చేయగలడు. ఎందుకంటే 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుభవం అనేది ఉంటుంది, కానీ కొంత పర్సనల్ స్ట్రెస్ వల్ల మెమరీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. యంగర్ జనరేషన్కి ఏంటంటే అంత స్ట్రెస్ ఉండదు, వాళ్ళకి బాధాబంది ఉండదు, కాబట్టి వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. కాంపిటీషన్గా చూసుకుంటే ఇలాంటి వాళ్ళని 10 మందిని పెట్టుకోవడం బెటరా, మనలాంటి వాళ్ళకి 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ఇచ్చి ఒక్కడిని పెట్టుకోవడం బెటరా అనేది కంపెనీలు కనుక ఆలోచిస్తే మిడిల్ లెవెల్ ఉద్యోగాలు అన్నీ పోతూనే ఉంటాయి. సో ఫ్యూచర్ జనరేషన్ మాత్రం చాలా టఫ్గా ఉండబోతుంది. నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చాలా కష్టంగా ఉండబోతున్నాయి. కాకపోతే మనం చేయాల్సింది ఏంటి అంటే వేరే డిఫరెంట్ ఇంకా ఒక్క ఐటీఏ కాక ఇంకా ఏ రంగాల్లో అయినా మనం డెవలప్ కాగలమా అనేది ఒక్కసారి ఆలోచించి పేరెంట్స్ అందరూ కూడా పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించి పెద్ద పెద్ద ఎక్స్పెన్సివ్ స్కూల్లో వేసినంత మాత్రాన పిల్లలు బాగా పైకి వస్తారు అని చెప్పి చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద లక్షలు ఖర్చు పెట్టకుండా రీజనబుల్ స్కూల్లో వేసి కొంత సేవింగ్స్ వర్డ్స్ మీరేంటంటే సేవింగ్స్ కోసం కనుక మీరు ఆలోచించగలిగితే ఎంతో కొంత మనకు కరెక్ట్గా 6 నెలలు జాబ్ పోయింది పర్లేదు, ఈ సేవింగ్స్ తోటి మనం బతకగలం, నెమ్మదిగా వేరే ఏదైనా ఎత్తుకునే వాళ్ళకు అనేది ఆలోచించగలిగితే బాగుంటుంది. కానీ ఎక్స్పెన్సివ్ స్కూల్లో వేసి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి నెలకి జీతం రాగానే ఆ జీతాన్ని గునుసున్నా చేసుకున్నామంటే కరెక్ట్ కంపెనీ వాడు పిలిచి తీసేస్తే మన బతుకు అంధకారంలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోలో నేను చెప్దాం అనుకుంది ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్ మాత్రం చాలా కష్టంగా ఉండబోతుంది. సో అన్ఎంప్లాయ్మెంట్ మాత్రం బీభత్సంగా పెరగబోతుంది. ప్రతి కంట్రీలో గణాంకాలు కనుక చూసుకుంటే ప్రతి కంట్రీలో అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరుగుతుంది. 20%, 30%,
60% అలా పెరుగుకుంటూ పోతుంది. ఎంప్లాయ్మెంట్ మాత్రం పెరగట్లేదు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.